ఈ వీడియోలో మనము ప్రజ్ఞానంద డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను అవుట్లైన్ వేసి పెట్టుకున్నాను. అవుట్లైన్ ఎలా గీయాలో గ్రిడ్ ద్వారా కూడా 2-3 వీడియోస్ అప్లోడ్ చేశాను. ముందుగా మనం ఐ షేప్ అది ఇంకొకసారి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే మనము థిక్ కలర్స్ యూస్ చేస్తాం కదా, నేను ఆల్రెడీ 5B యూస్ చేస్తున్నాను. రెడ్ కలర్ స్టిక్కర్ ఉంటే షేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దగ్గరగా షేడ్ చేసుకోండి. దూరంగా షేడ్ చేయడం వల్ల మనం బ్లెండ్ చేసేటప్పుడు నీట్గా బ్లెండ్ అవ్వదు పేపర్కి. మనకి ఐ కింద కూడా డార్క్గా ఉంది, అందుకని 5B యూస్ చేయండి. 3B యూస్ చేస్తే సరిపోతుంది. మన ఐ బాల్కి 5B యూస్ చేసాము. మనము అవుట్లైన్ గీసుకునేటప్పుడు పేపర్ మీద ప్రింట్ తీసుకుని గ్రిడ్ వేసుకొని గీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఫోన్ ద్వారా కంటే మనము అలా చేసుకుంటే ఇంకా నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ నేను ఆల్మోస్ట్ 6B యూస్ చేస్తున్నాను. చూడండి పెన్సిల్ కూడా బాగా థిక్గా ఉంది, లెడ్ అది. ఇది 5B పెన్సిల్. ఎప్పుడైనా డ్రాయింగ్ అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్లోగా ఇంప్రూవ్మెంట్ అది కనిపిస్తుంది మనకి. ఇవే కాదు, నేను ఇంకా మామూలుగా జస్ట్ బిగినర్స్ ఎవరైనా నేర్చుకునేటట్లయితే మనకి చిన్న చిన్న డ్రాయింగ్స్ కూడా పెట్టాను. వాటర్ మిలన్, కప్పు, అట్లాగా మష్రూమ్. అవి ఫస్ట్ అవి ప్రాక్టీస్ చేసి తర్వాత జస్ట్ ఐ డ్రాయింగ్ అలాగా మనకి ఓన్లీ చెవి ఎలా గీయాలి అవి కూడా పెట్టాను. అవి నేర్చుకున్న తర్వాత ఒకసారిగా పోర్ట్రేట్ గీసుకోవచ్చు. ముందు అలా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ హెయిర్ మనకి ఆల్మోస్ట్ అంతా బ్లాక్గానే కనిపిస్తుంది, ఒక్క దగ్గరే లైటింగ్ పడుతుంది. మనం ఇలా 12B పెన్సిల్ యూస్ చేసి అయినా గీసుకోవచ్చు, లేదంటే గ్రాఫైట్ పౌడర్ యూస్ చేసి, అదైతే మనకి ఫాస్ట్గా అవుతుంది. గ్రాఫైట్ పౌడర్ వేస్తున్నాను ఎందుకంటే అది పక్కనంతా స్ప్రెడ్ అయిపోతుంది, కేర్ఫుల్గా వేసుకోవాలి. వన్స్ గ్రాఫైట్ పౌడర్ యూస్ చేసిన తర్వాత మనము పెన్సిల్తో మళ్ళీ ఎక్కడైతే మనకి స్ట్రోక్స్ కనపడుతున్నాయో ఆ స్ట్రోక్స్ వేసుకుంటే సరిపోతుంది. అక్కడ హైలైట్ ఉందని నేను జస్ట్ నీడెడ్ ఎరేజర్తో రిమూవ్ చేస్తున్నాను.
ఇక్కడ నోస్ అది గీసుకునేటప్పుడు మనము పక్కన రెఫరెన్స్ పిక్చర్లో చూస్తే మధ్యలోనే మనకి లైటింగ్ పడుతున్నట్టు కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది, అటు ఇటు డార్క్గా ఉంటుంది. మెయిన్ మనం నోస్ గీసుకునేటప్పుడు ముందుగా చూసుకోవాల్సింది అదే. మనకి ఐస్కి లాగా మౌత్కి లాగా ఇయర్స్ లాగా ప్రాపర్ షేప్ లాగా ఏముండదు. నోస్ మనకి లైటింగ్ బ్లాక్ అవడం వలన మధ్యలో అది అబ్జర్వ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ మనం మౌత్ది కూడా దగ్గరగా అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం కిందగా డార్క్గా ఉంది, అందుకని డార్క్ కలర్ 5B యూజ్ చేశాను. మధ్యలో కింద లిప్ మీద మనకి పైగా లైటింగ్ పడడం వల్ల అలాగా ఉంది, కిందగా మళ్ళీ డార్క్గా ఉంది. ఇక్కడ మనము టీత్ అది వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. షేప్ అది కరెక్ట్గా అవుట్లైనే ముందు మనము ర్యాండమ్గా గీసేయకూడదు. కరెక్ట్గా గీసుకున్న తర్వాత మధ్యలో మనకి ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అక్కడ మనము డార్క్గా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు లైట్గా వేసుకోవాలి. పైన టీత్ మరీ వైట్గా ఏమి ఉండవు కదా మనకి కంప్లీట్గా, అందుకని ఎప్పుడైతే మనం చుట్టుపక్కల అంతా జాగ్రత్తగా చేస్తామో ఆటోమేటిక్గా అప్పుడు మనకి టీత్కి లుక్ అది వచ్చేస్తుంది. కింద లిప్ కూడా అంతే, మనకి చెప్పాను కదా పైన లైటింగ్ పడటం వల్ల తెల్లగా ఉంది, కింద మనకి కొంచెం డార్క్గా ఉంది. మెయిన్గా మనము మిడ్ టోన్ ఎక్కడ ఉంది డార్క్ టోన్ అబ్జర్వ్ చేసుకుంటూ వేసుకోవాలి.